బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ ఉగ్రమూకల పీచమణించేందుకు భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయం కావడంతో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా తిరంగా యాత్ర పేరిట మంగళవారం నుంచి 11 రోజుల పాటు ర్యాలీలు చేపట్టనుంది. ఈ యాత్ర నెల 23 వరకు కొనసాగబోతుంది. ప్రధాని మోదీ నాయకత్వ పటిమ, సాయుధ దళాల పరాక్రమాన్ని ప్రజలకు వివరించేలా ఇది సాగబోతుంది. తిరంగా యాత్ర నిర్వహణపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటుగా పలువురు పార్టీ అగ్రనేతలు ఆదివారం సమావేశమయ్యారు. తాజాగా సోమవారం కూడా తరుణ్ చుగ్, వినోద్ తాహ్వే, దుష్యంత్ గౌతములతో సమావేశమైన నడ్డా ఇక తుది కసరత్తులు పూర్తి చేశారు. ఇందులో పలువురు కేంద్ర మంత్రులు, భాజపా నేతలు, కార్యకర్తలు పాల్గొనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి భవిత మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. సో భవిత, చెప్పండి, ప్రధానంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించి కీలకంగా బీజేపీ పార్టీకి సంబంధించి తిరంగా ర్యాలీ చేయబోతుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? దాడి తర్వాత ఎంతో మంది అమ్మాయిల ప్రాణాలు కొట్టేటటువంటి పాకు బుద్ధి చెప్పాలని చెప్పేసి, అంతేకాకుండా మహిళలకు సింధూరాన్ని దూరం చేసిన నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదులను అంతమందించే దిశగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉగ్రవాదుల ఉక్కుపాతం చెప్పింది. అయితే అందులో భాగంగానే పాకిస్తాన్ పైన దాడులు చేయడం, దాదాపు 9 ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసిన సందర్భంగా చూస్తాము. అందులో దాదాపు 8 నుంచి 100 మంది పైగా ఉగ్రవాదులు అంతమందించారు. అంతేకాకుండా ఎంతో మందికి గాయాలైన సందర్భం కూడా కలుగుతుంది. దీనికి సంబంధించి గత వారం రోజులుగా భారత్ చేసినటువంటి చర్యలకు సంబంధించి కావచ్చు, మన వివిధ దళాలు నిర్వహిస్తున్నటువంటి చేసినటువంటి సాధ్యాసాధ్యానికి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రజలందరికీ తెలియచెప్పాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇందులో భాగంగానే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దాదాపు 11 రోజుల పాటు ఈ రోజు నుంచి మొదలుకొని దాదాపు 23 వరకు కూడా ఈ తిరంగా ర్యాలీలో 11 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ తిరంగా ర్యాలీలో పూర్తి స్థాయి సామాన్య ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి అంటే కేంద్రం వరకు కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొంటారు. ఇందులో భాగంగానే ఈ రోజు తెలంగాణలో ర్యాలీ నిర్వహిస్తున్నారు. బీజేపీ నేతలంతా కలిసి బీజేపీ నేతలు నిర్వహించేటువంటి ర్యాలీ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వివేకానంద స్టాచ్యూ వరకు కూడా ఈ ర్యాలీ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలో కూడా బీజేపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ అధికార ప్రతినిధులతో పాటు ముఖ్య నేతలందరూ కూడా, కార్యకర్తలు, సామాన్య ప్రజలు కూడా ఈ ర్యాలీలో పాల్గొంటారు. ముఖ్యంగా గత వారం రోజులుగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, చేపట్టినటువంటి చర్యలు, త్రివిధ దళాల అనుసరించినటువంటి వ్యూహాలు, పాక్ పైన చేసినటువంటి దాడి పూర్తి స్థాయిలో వివరించేందుకు తిరంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. రైట్. ఇంకొకటి అంటే ప్రధానంగా తిరంగా ర్యాలీకి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడా ప్రతిపాదన లేదు. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా కీలకంగా జైరాం రమేష్ లాంటి వారు మూడో వ్యక్తి మధ్యత్వానికి సంబంధించి, లేకపోతే ట్రంప్కి సంబంధించిన అంశాలు చాలా కీలకంగా మాట్లాడుతున్నారు. సో ఈ తిరంగా ర్యాలీపై కాంగ్రెస్ పార్టీ ఏమైనా కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి ఉందా? చేసే అవకాశం ఉందా? ఇప్పటికైతే అలాంటి కామెంట్స్ ఏం చేయలేదు. ఎందుకంటే భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఎందుకు అంటే మూడో వ్యక్తి పరదర్శాలు వచ్చింది. ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు కాల్చిన విరమణ ఆపేశారు. ఖచ్చితంగా పాక్ పైన ఉక్కుపాదం మోపాల్సిందే, పూర్తి స్థాయిలో వాళ్ళని ఎంతమంది కాలం చెప్పేసి ఇప్పటికే దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో నినాదాలు చేసిన సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే ఎక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ ముగియలేదు. కేవలం ఇది ఒక విరామం మాత్రమే. ఎటువంటి అంటే పాక్ ఎటువంటి చర్యలకు మరొకసారి దుస్సాహసాల చర్యలకు పాల్పడినా కూడా ఖచ్చితంగా మరొకసారి పాక్ బుద్ధి చెప్పే ప్రయత్నం భారత్ చేసింది. ఎక్కడ కూడా ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అని చెప్పేసి వీళ్ళు చేసిన ఆరోపణలకు చెక్ పెట్టే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికే అంటే కంటిన్యూ అవుతున్నట్టు ఆపరేషన్ సింధూర్ కేవలం అంటే పాక్ ఏదైతే చర్యలకు పాల్పడుతుందో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలకు కేవలం 3 రోజుల్లోనే పాక్ కోలుకోలేని విధ్వంసం జరిగింది. పాక్ లో కోలుకోలేని దెబ్బతీయగలిగాము. ఇప్పటికీ కూడా పాక్ అలాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మరొకసారి అంటే తగిన రీతిలో బుద్ధి చెప్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ట్రంప్ చెప్పినటువంటి విషయాలకు సంబంధించి ఎక్కడ కూడా మేము అంటే
యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ట్రంప్ తీసుకుంటలేదు కానీ ఎవరు మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు చెప్పేసి ఇప్పటికీ కరంగండిగా మోదీ జరుగుతున్న ఒకవేళ మేము పాక్తో చర్యలు జరపాలి అంటే అది కేవలం పీఓసీ అంశాలకు సంబంధించి కావచ్చు, ఉగ్రవాదులను అంతమందించే దిశగా అంటే ఇక ఉగ్రవాదులనే కావచ్చు, ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్న అంశానికి సంబంధించి మేము ఖచ్చితంగా చర్యలు జరుపుతాం తప్ప మిగతా ఏ అంశాల గురించి మేము చర్యలకు పోము అని చెప్పేసి వీళ్ళు ధీటుగా సంబంధించిన సందర్భం అయితే కనబడుతుంది. తిరంగ ర్యాలీకి సంబంధించి మాత్రం ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు అంటే వ్యతిరేకించిన సందర్భం అయితే లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భవిత.